లాస్ట్ ఒక వీడియో చేసినప్పుడు మదురైలోని తిరుపరగుండ్రం అన్న కుమారస్వామి క్షేత్రాన్ని గురించి చెప్పినప్పుడు, కుమారస్వామి క్షేత్రం కొండ మీద ఉంది. అక్కడ కూడా దాదాపు 150 ఏండ్ల నుంచి ఏది జ్యోతినంటూ వెలిగించడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే పక్కన ఒక సికందర్ దర్గా ఉంది కాబట్టి ఈ పొగ అక్కడ వెళ్తుంది అని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఎవరు ప్రతిపక్షాలు వేయడం జరిగింది. దాంతో కోర్టు వాదనలన్నీ ఇన్నాక ఎవరికి ఫేవర్గా ఇచ్చారు? హిందువులకు ఫేవర్గానే ఇచ్చారు. ఏమని ఇచ్చారు? కొండపైన ఏది జ్యోతిని వెలిగించుకోవచ్చు అని చెప్పి మద్రాస్ హైకోర్టు జిఆర్ స్వామినాథన్ జడ్జి నేతృత్వంలో ఈ నిర్ణయం అంటూ ఇచ్చారు. అయితే నిర్ణయం ప్రకారం జ్యోతినంటూ వెలిగించాలి. వెలిగించడానికి వెళ్ళేటప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని అడ్డుకోవాలని చూడడం జరిగింది. దాంతో నానా రభస జరిగింది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతున్నాయో, అంటే కేంద్రంలోని ప్రతిపక్షాలు అంటే ఇండియా కూటమి ఏదైతుందో కాంగ్రెస్ నేతృత్వంలో వీళ్ళు మద్రాస్ హైకోర్టు జడ్జి ఎవరైతే జిఆర్ స్వామినాథన్ గారు తిరుపరగుండ్రానికి ఫేవర్గా నిర్ణయం అంటూ ఇచ్చారో ఆ యొక్క న్యాయమూర్తిని తొలగించాలని ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి లోక్సభ స్పీకర్ని కోరడం జరిగింది. అయితే ప్రతిపక్ష కూటమిలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో కూడా హిందూకు సంబంధించిన ప్రజలు ఉన్నారు, హిందూ మతానికి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి అంటే చిన్న ఆలోచనతోటి, సంకుచితమైన ఆలోచనతోటి ఎప్పుడైతే ఒక న్యాయమూర్తిని తొలగించాలి అని చెప్పి ఎవరు లోక్సభ స్పీకర్ని కోరారో ప్రతిపక్షాల యొక్క హుందాతనాన్ని కోల్పోయారంటూ కనబడుతుంది. ఎందుకంటే కోర్టు నిర్ణయం ఇచ్చాక దాన్ని కాపాడము, దాన్ని పాటించడము మన ప్రధాన కర్తవ్యం. కానీ ప్రజాప్రతినిధులైన ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో కోర్టు యొక్క తీర్పుని ధిక్కరిస్తూ పైగా ఆ న్యాయమూర్తిని తొలగించాలి అని చెప్పి లోక్సభ స్పీకర్ని కోరడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దయచేసి ప్రతిపక్షాలకి ఉన్న హోదా వాళ్ళంతట వాళ్ళే సొంతంగా కోల్పోతున్నారంటూ ఇలాంటి చర్యల వల్ల మనకు కనబడుతుంది. దయచేసి ఇప్పుడైనా ప్రతిపక్షాలు కాస్త ఆలోచించి ఇలాంటి దాని మీద పోరాడడం కాకుండా నిజంగా ప్రజలకు ఏం కావాలో దాని గురించి పోరాడాలని కోరుతున్నాను.